దీంట్లో స్టార్టింగ్ విత్ నంబర్ సిస్టమ్ అని అడిగాడు. స్టార్టింగ్ విత్ నంబర్ సిస్టమ్ అని అడిగాడు. ఈ నంబర్ సిస్టంలో భాగంగా బైనరీ సిస్టమ్ అంటే ఏంటి, ఆక్టల్ సిస్టమ్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి అనేవి ఫండమెంటల్స్. అవి ఈ యొక్క ఫండమెంటల్స్లో బైనరీ నుంచి మనకు తెలిసినవి ఎన్ని నెంబర్స్ చూడండి. బేసిక్ నెంబర్స్ వచ్చేసి 0 to 9 కదా, ఈ 10 నెంబర్స్. ఈ 0 to 9 నంబర్స్ మనకు తెలుసు, కానీ కంప్యూటర్కి నీకు తెలిసిన నాకు తెలిసిన ఈ యొక్క నంబర్స్ అర్థమవుతాయా? అర్థమవు. దానికి తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ అంటారు. మెషిన్కి సంబంధించినటువంటి భాష కాబట్టి అది మెషిన్ లాంగ్వేజ్ అన్నారు. ఈ మెషిన్ లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ నెంబర్సే. సార్ ఏంటి బైనరీ నెంబర్స్? చూడండి, బై అంటే రెండు నంబర్స్ని అది అర్థం చేసుకోగలుగుతుంది. ఒకటేమో 0, ఇంకొకటేమో 1. 0 1 ఆర్ 1 0 ఏదైనా ఈ యొక్క 0 1లలో ఈ 2 నెంబర్స్ని మాత్రమే అది అర్థం చేసుకుంటుంది, మిగతా అది అర్థం చేసుకోదు. అంటే మనకు తెలిసినటువంటి ఆ నంబర్స్ని జీరోస్గా వన్స్గా మార్చుకోవాలి. మనకు తెలిసినటువంటి నంబర్స్ని జీరోస్గా వన్స్గా మార్చుకోవాలి. ఎలా మార్చాలి? సో డెసిమల్ టు బైనరీ అది చూస్తాం. తర్వాత బైనరీ టు డెసిమల్ కూడా ఎలా మార్చాలి? మరి ఆ మెషిన్ లాంగ్వేజ్ మళ్ళీ నాకు అవుట్పుట్గా రావాలంటే నా భాషలోకి రావాలి కదా. సో ఇప్పుడు జీరోస్ వన్స్ మెషిన్ లాంగ్వేజ్. మళ్ళీ నాకు అవుట్పుట్ లాగా 8 చూపించాలనుకోండి, మళ్ళీ 8 కూడా రావాలి కదా. సో బైనరీ నుంచి 8కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? తర్వాత ఆక్టల్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆక్టల్ సిస్టంలో కేవలము మనకి 8 నెంబర్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ఆక్ట్ అంటే 8 అండి. ఆక్ట్ అంటే 8. ఈ యొక్క ఆక్టల్ నెంబర్ సిస్టము కూడా దాన్ని డెసిమల్ నుంచి ఆక్టల్కి, లేకపోతే ఆక్టల్ నుంచి డెసిమల్కి, లేకపోతే ఆక్టల్ నుంచి బైనరీకి ఏ విధంగా మార్చొచ్చు అనేది కూడా చూస్తాం మనం. ఇంకొకటి ఏంటంటే హెక్సాడెసిమల్ ఉంది. ఈ యొక్క హెక్సా అంటే 16. ఆ హెక్సాడెసిమల్ సిస్టంలో 16 నంబర్స్ ఉంటాయి. ఆ 16 నంబర్స్ని మనం డెసిమల్లోకి మార్చుకోవచ్చు, మళ్ళీ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్లోకి కూడా మార్చుకోవచ్చు. సో అది ఎలాగో కూడా చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కన్వర్షనే. ఈ నంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి, బైనరీ సిస్టమ్ తెలియాలి, తర్వాత ఆక్టల్ సిస్టమ్ తెలియాలి, తర్వాత హెక్సాడెసిమల్ సిస్టమ్ తెలియాలి. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అనేది ఈ చాప్టర్. తర్వాత కోడ్స్, సర్టెన్ కోడ్స్ ఉన్నాయి. కంప్యూటర్కి పరిజ్ఞానంలో సర్టెన్ కోడ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ కోడ్ వచ్చేసి ASCII కోడ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ యొక్క కోడ్స్ ఎందుకు, ఈ యొక్క కోడ్స్ ఏంటి అనేది మనము చాలా కూలంకుషంగా డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాం. తర్వాత ఇంకొక కోడ్ సిస్టమ్ ఉంది, BCD, బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ASCII కోడు మనకి 7 బిట్స్ని ఉపయోగిస్తే, జీరోస్ వన్సే మళ్ళీ అది కూడా. ASCII కోడ్ 7 బిట్స్ని ఉపయోగిస్తే BCD 4 బిట్స్నే ఉపయోగిస్తుంది. సో అది ఏ విధంగా కూడా చూద్దాం. తర్వాత గ్రే కోడ్ ఒకటి ఉంది. ఈ యొక్క డిజిటల్ సర్క్యూట్స్లలో, డిజిటల్ క్లాక్స్లలో మనం, లేకపోతే రైల్వే స్టేషన్లలో మనకి టైం పీస్ని లేకపోతే చెప్పేటప్పుడు, లేకపోతే అక్కడ లోపట ఉన్నటువంటి సర్క్యూట్ ఉంటుంది చూసారా, ఆ సర్క్యూట్లో మనము అన్ని సర్క్యూట్స్ని ఆన్ చేయాలా ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ మారేటప్పుడు. సో ఈ యొక్క గ్రే కోడ్ అక్కడ చాలా ఉపయోగపడుతుంది. సో ఆ గ్రే కోడ్ ఏంటో కూడా చూస్తాం. తర్వాత మెమరీ ఆఫ్ ద కంప్యూటర్. మనందరికీ కూడా మెమరీ ఉంది. సో ఆ మెమరీ ఉంది కాబట్టే మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. ఆ మెమరీయే లేదనుకోండి, ఎంత చదివినా ఏం ఉపయోగం. సో కంప్యూటర్కి కూడా మెమరీ ఉంది. సో కంప్యూటర్లో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.
విండోస్ కానీ, లైనెక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడ అవి స్టోర్ అవుతున్నాయి? లేకపోతే నువ్వు ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నావు, డాక్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నావు. డాక్ ఫైల్లో ఒక ఇన్ఫర్మేషన్ రాసావు, ఒక లెటర్ రాసావు నువ్వు. ఆ లెటరు ఎక్కడ సేవ్ అవుతుంది? అవునా కదా? తర్వాత ఇప్పుడు నీకు ఈమెయిల్ రాస్తావు, ఈమెయిల్ నుంచి నీ యొక్క ఈమెయిల్ వేరే వాళ్ళకి పంపించావు. ఓకే, రిప్లై ఇచ్చావు. రిప్లై ఇచ్చిన తర్వాత రిప్లై వచ్చింది మనకి. ఆ రిప్లై ఎక్కడ స్టోర్ అయిపోయింది? సో ఇలా మెమరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత దాంట్లో భాగంగా చిన్న చిన్న డెఫినేషన్స్, బిట్స్ ఏంటి, బైట్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి, తర్వాత ఇగో మెమరీకి సంబంధించిన ర్యామ్ ఏంటి, రామ్ ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ ఏంటి. సో వీటిని మనము చాలా కూలంకుషంగా నేర్చుకోబోతున్నాం ఈ యొక్క బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో. తర్వాత గోయింగ్ ఫర్దర్ చూడండి, అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అరిథమెటిక్లోనేమో అసలు ఈ యొక్క బైనరీ నంబర్స్ని, జీరోస్ వన్స్ ఉన్నటువంటి వాటిని ఎడిషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సబ్స్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ ఇదేంటంటే ప్లస్ మైనస్, ప్లస్ ఎడిషను, సబ్స్ట్రాక్షను. ఈ యొక్క బైనరీ నెంబర్స్ని ఎడిషను, సబ్స్ట్రాక్షను ఎలా చేయొచ్చు. తర్వాత లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేషన్స్, లాజిక్. ఓకే, సో దీంట్లో భాగంగా మనం ఏం చూడబోతున్నామంటే సర్టెన్ గేట్స్ ఉన్నాయి, బులియన్ గేట్స్ అంటారు వాటిని. ఈ యొక్క ఎండ్ గేట్ అంటే ఏంటి, ఆర్ గేట్ అంటే ఏంటి, నాట్ గేట్ అంటే ఏంటి, ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటి. ఇవి బేసిక్ గేట్స్. ఈ యొక్క బేసిక్ గేట్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క పనితనంగానే నేర్చుకోగలిగితే మనకి ఎండ్ ఆపరేషన్ ఆఫ్ 2 బైనరీ నెంబర్స్ అన్నప్పుడు మీరు ఈజీగా వాటిని సాల్వ్ చేయగలుగుతారు. చాలా సింపుల్గా ఉంటాయి. లిటిల్ బిట్ ఆఫ్ లాజిక్, లిటిల్ బిట్ ఆఫ్ మీ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగితే వీటిని సాల్వ్ చేయగలుగుతారు. చాలా ఈజీ అండి. తర్వాత అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ఏంటి? అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలనుకోండి, ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలనుకోండి. ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కున్నప్పుడు దాని యొక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏముంటుంది? సో కాబట్టి కంప్యూటర్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు వినే ఉంటారు, C++, జావా, ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి పైథాను, ఇదంతా కూడా వినే ఉంటారు కదా. సో మీరు విన్నారు. సో వాటికి అల్గారిథమ్స్ మనం రాసుకోవాలి. ప్రోగ్రాంలోకి వెళ్ళక ముందు ఈ యొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అల్గారిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. మన భాషలో అర్థం కావడానికి మనం రాసుకునేటటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. తర్వాత ఫ్లో చార్ట్స్ కూడా అంతే. ఫ్లో చార్ట్స్ ఏంటంటే ఇదంతా ఏమంటారు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో స్టార్ట్ ఎండ్కి ఇది ఉపయోగిస్తాము. తర్వాత ఏదైనా ఈక్వేషన్స్ వస్తే ఈ డబ్బా ఉపయోగిస్తాము. తర్వాత ఏదైనా డెసిషన్స్ వస్తే ఈ డబ్బా ఉపయోగిస్తాము. మళ్ళీ స్టార్ట్లో ఎండ్ చేయడానికి ఇది సో ఈ విధంగా ఫ్లో చార్ట్ని మనము ద్వారా కూడా ఒక ప్రొసీజర్ని, ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఏ విధంగా చూపించవచ్చు అది నేర్చుకుంటాం. ఫైనల్గా ఈ మనకి ఇచ్చింది ఏంటంటే స్ప్రెడ్ షీట్. మీరు స్ప్రెడ్ షీట్ వాడే ఉంటారు. స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి? ఎక్సెల్ షీట్ అని మీరు విని ఉంటారు కదా. ఆ ఎక్సెల్ షీట్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోలో మీరు రోల్ నెంబర్ రాశారు, బి రోలో వారి మార్క్స్ రాశారు, అవునా కదా. ఏ రోలో రోల్ నెంబర్స్, మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మీకు తెలుసు, ఏలో రోస్ ఆ కాలంలో మీరు రోల్ నెంబర్స్ రాశారు, నెక్స్ట్ కాలంలో వచ్చేసి మార్క్స్ రాశారు, అవునా కదా. తర్వాత మార్క్స్ రాసి, మార్క్స్ అంటే ఏంటి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి. మరి ఆ మార్క్స్ అన్నిటినీ ప్రతిదాన్ని యాడ్ చేసుకుంటా పోతావా? అవసరం లేదు. ఎక్సెల్ షీట్లో ఒక ఫార్ములా ఇస్తే చాలు. A1 + B1 + C1, అది ఫస్ట్ రోలో ఉంది కాబట్టి A1 + B1 + C1 చేసేస్తే మనకి ఆ ఫార్ములా అన్నిటికీ అప్లై అయిపోతుంది. లేకపోతే ఆ వచ్చినటువంటి మార్క్స్ని యావరేజ్గా ఏ విధంగా తీస్తాం అది వచ్చేస్తుంది. తర్వాత ఇంటూ చేయాలంటే చేయొచ్చు.
సో వాట్ నాట్ ఎక్సెల్ షీట్ ద్వారా చాలామంది జాబ్ సంపాదించి మంచిగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఈ యొక్క ఎక్సెల్ షీట్స్ బేసిక్స్ ఏంటి, మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఫంక్షన్స్ ఏంటి, ఎడిటింగ్ ఎలా చేయొచ్చు, స్ప్రెడ్షీట్ని నువ్వు మార్చాలంటే ఎడిటింగ్ చేయాలంటే ఎలా చేయొచ్చు, తర్వాత ప్రింటింగ్ ఆఫ్ స్ప్రెడ్షీట్ని ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనము ఏఎస్ఓ కంప్యూటర్ సిలబస్గా మనకి ఇవ్వబడింది. వీటన్నిటిని కూడా ఫస్ట్ సిలబస్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఏమున్నాయో గుర్తుపెట్టుకొని నేను చెప్పేటటువంటి ఆ యొక్క ఫార్ములాస్, నేను చెప్పేటటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్స్ జస్ట్ గుర్తుపెట్టుకొని నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఇంకొక 2 ఎగ్జాంపుల్ చేస్తే చాలు.